ఎంత శ్రమకు అంతే ఫలితం. గోవర్ధనాపురం జమీందారు భూపతికి ఉన్నట్టుండి పెద్ద జబ్బు చేసింది. వైద్యులు రాత్రింబళ్ళు శ్రమపడి ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేశారు. అయితే గాలి మార్పు కోసం ఆయన వేరే చోటుకు వెళితే తప్ప పూర్తిగా మామూలు మనిషి కాలేడని వైద్యులు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ గ్రామం శ్రీపురం అని కూడా వాళ్ళు నిర్ణయించారు. శ్రీపురం గోవర్ధనాపురానికి చాలా దూరం. ఆ ఊర్లో శ్రీపతికి దూరబంధువైన పేదరాలు తన కూతురుతో ఉంటుంది. భూపతి నెల రోజుల పాటు అన్ని సుఖాలు మరిచి సామాన్యుడిలా ఉండటం అవసరమని అన్నారు వైద్యులు. అంటే ఆయన రోజు కాలినడకన కొంత దూరం వెళ్ళి రావాలి. విందు భోజనం లాంటి తిండి తినకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. చుట్టూ పరివారం కానీ భార్యాబిడ్డలు కానీ ఉంటే అది చూసి సహించలేరు. అందుచేత వైద్యులు ఆయన్ను ఒంటరిగా శ్రీపురంలో ఉండమని చెప్పారు. శ్రీపురం సరైన వానలు లేక అక్కడ కూరగాయలు సరిగ్గా పండడం లేదు. పంటలు సరిగ్గా లేవు. భూపతికి రుచులు కావాలి. శ్రీపురంలో సరైన తిండి దొరకదని భయపడి ఆయన తన వెంట చిన్న జాడీలలో 10 రకాల నిల్వ పచ్చళ్ళు తీసుకుని వెళ్ళాడు. పేదరాలికి భూపతి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎన్నాళ్ళుంటాడో తెలియదు. కానీ ఆయన గొప్ప జమీందారని ఎరగడి ఉండడం వల్ల మొదటి రోజున ఎక్కడి నుంచో కొద్దిపాటి కూరగాయలు సంపాదించి ఉన్నంతలో బాగా వండిపెట్టింది. అనారోగ్యం వల్లనో మరెందువల్లనో భూపతికి ఆ వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఆయన పేదరాళ్ళని మెచ్చుకుని తన జబ్బు సంగతి చెప్పుకుని, ఇక్కడ నెల రోజుల పాటు ఉండటం ఎలాగాని భయపడ్డాను. నీ వంట అద్భుతంగా ఉంది అన్నాడు. ఇది విన్న పేదరాలు గుండెల్లో రాయి పడింది. జమీందారుకు నెల రోజులు వండి పెడితే ఆ రుణం ఆయన ఉంచుకోడని ఆమెకి తెలుసు. కానీ నెల రోజుల పాటు జమీందారి స్థాయిలో వంటలు చేయాలంటే డబ్బు జమీందారు గారే ఇచ్చినప్పటికీ శారీరక శ్రమ ఎంత పడాలి? అందువల్ల ఆమె పని పాటల్లో కూతురి సాయం అడిగింది. అప్పుడు కూతురు ఉమా తల్లితో, అమ్మ, మనం అంత కష్టపడి వంటలు చేయలేం. 1-2 రోజులైతే పర్వాలేదు. నెల రోజులంటే చాలా కష్టం. ఏదో మనకు చేసినట్టే వంట చెయ్యి. ఆయన వెంట తెచ్చుకున్న పచ్చళ్ళే వేసి భోజనం పెట్టేద్దాం అన్నది. ఇందుకు పేదరాలు సరేనంది. మర్నాడు ఆమె జమీందారుకు మామూలుగా వంట చేసి, బాబు, తమరు జబ్బు మనిషి అన్న మాట మరిచి రకరకాల వంటకాలు చేశాను. ఈ రోజు నుంచి మీరు తెచ్చుకున్న పచ్చళ్ళే వడ్డిస్తాను. అవే మీ వంటికి మేలు చేసేవి అన్నది. భూపతి అందుకు అభ్యంతరం చెబుతూ, నా ఒంటికి ఒక్క గాలి మార్పే కాదు, తిండి మార్పు కూడా అవసరం. లోగడ ఎప్పుడూ తినే ఆ పచ్చళ్ళు పనికిరావు అన్నాడు. అయినా పేదరాలు ఆయన మాటలు వినిపించుకోలేదు. రోజూ భూపతి ఊర్లో తిరగడానికి ఉమ తోడుగా వెళ్ళేది. వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. భూపతి ఉమ చలాకీతనం చూసి ముచ్చటిపడి, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, ఖర్చంతా నేనే భరిస్తాను అంటూ ఉండేవాడు. ఉమ వెంటనే, బాబుగారు, అమ్మ అంతా మీ మేలు కోసమే చేస్తుంది. మీరే చూడండి, వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఆరోగ్యం ఎంతో మెరుగయింది అన్నది. పేదరాలింట్లో ఉంటున్న భూపతి గొప్ప జమీందారని ఊర్లో చాలామందికి తెలిసింది. కొందరు ఆయన్ను చూడవచ్చారు. వాళ్ళల్లో కొందరిని ఆయన విందుకు ఆహ్వానించాడు. పేదరాలు వేరే వంటలు చెయ్యలేక భూపతి తెచ్చుకున్న పచ్చళ్ళే వాళ్లకు వడ్డించింది. భోజనాలయ్యాక ఆ విందుకు వచ్చిన వాళ్ళల్లో నలుగురు పేదరాలితో, ఈరోజు నువ్వు వడ్డించిన పచ్చళ్ళు అద్భుతంగా ఉన్నాయి. వాటి రుచి మర్చిపోవడం కష్టంగా ఉంది. నీకు ఎంత డబ్బైనా ఇస్తాం. అలాంటి పచ్చళ్ళు మాకు చేసి పెట్టాలి అన్నారు. పేదరాళ్ళు వాళ్ళతో, పచ్చళ్ళు జమీందారు భూపతి గారు వెంట తెచ్చుకున్నవి, అవి నేను చేసినవి కావు అని చెప్పి పంపేసింది. శ్రీపురంలో భూపతి ఆరోగ్యం బాగా మెరుగవడం వల్ల ఆయన మరి 2 వారాలు ఎక్కువగా అక్కడే ఉండిపోయాడు. ఆయన్ను తీసుకుపోవడానికి బండి రాగానే పేదరాలు ఉమ ఆయన వెంట తెచ్చిన సామానుతో పాటు నిలవ ఉన్న పచ్చళ్ళ జాడీలను కూడా బండిలో పెట్టపోగా భూపతి వాళ్ళను వారిస్తూ, ఇంకా వెందుకు, ఇక్కడ అవసరపడతాయని తెచ్చుకున్నాను. అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి, కూడా తీసుకుపోవడం ఒట్టి మోతబరువు అన్నాడు. ఇది విని పేదరాలు కూతురు ముఖముఖం చూసుకున్నారు. భూపతి వెళ్ళిపోగానే వాళ్ళ జాడీలు మూతలు తీసి చూస్తే వాటిలో పచ్చళ్ళు ఇంచుమించు అయిపోయాయి. పేదరాలు బాధపడుతూ, జమీందారు వీటిని మనకు వదిలిపెడతారని ముందే తెలిస్తే ఎంతో బాగుండేది. తినడానికి బాగా ఉండి అమ్ముకుంటే డబ్బు తెచ్చిపెట్టే వీటిని మనమే ఉంచుకుని ఆయనకు నచ్చిన మన చౌకబారు వంటలు రోజూ చేసి పెట్టేదాన్ని అన్నది. ఎంత శ్రమకు అంతే ఫలితం అంటారు కదా, ఇప్పుడు విచారించి ఏం లాభం అని నిట్టూర్చింది ఉమ. కానీ జమీందారు భూపతి వాళ్ళను మర్చిపోలేదు. ఆయన వాళ్ళ ఊర్లో ఉండగా ఉమకు తానే పెళ్లి చేస్తానన్నాడు.
నెల తిరగకుండానే ఆయన ఒక నౌకరుతో విలువైన దుస్తులు పేదరాలికి పంపుతూ ఆ మర్నాడే ఉమకు పెళ్లి చూపులని ఆమెను చక్కగా అలంకరించమని కబురు చేశాడు.